చూపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో మరి దాదాపుగా మనం 5 అధ్యాయాలు సంపూర్తి చేసుకొని 6వ అధ్యాయం ధ్యానించుకోవటం మొదలుపెట్టాం. ఈ 6వ అధ్యాయంలో కూడా శుక్రవారం పగలు 6వ అధ్యాయము 4వ వచనంలో మాట చదువుకొని నేర్చుకున్నాం. నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యం గలదానవు, టెక్కములనెత్తిన సైన్యముల వలె భయము పుట్టించుచున్నావు. ఈ మాటలు మనం నేర్చుకున్నాం. అంటే యెరూషలేముకు ఉన్న ప్రత్యేకత ఏంటి, అట్లాగనే తిర్సా పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ విషయాలే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణమని, ఆయన మందిరం ఉండటానికి, ఆయన సన్నిధి ఉండటానికి ఆయన ఇష్టపడిన స్థలం అని మనం నేర్చుకున్నాం. అయితే ఆ తిర్సా పట్టణం యొక్క ప్రత్యేకత రాజులు విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడే స్థలము. అంతేకాకుండా రాజులు నా పట్టణం ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే మనం కూడా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాక సంఘంలోనికి మనం వచ్చిన తర్వాత సంఘం అనే షోలమితిగా చెప్పబడిన గుంపు అయి ఉన్న మనం అనేకులను దేవునిని చూపిస్తూ ఆకర్షించేవారిగా ఉండాలి. మనం ఏ పని చేసినా దేవుని దగ్గరికి మళ్ళించబడాలి, దేవుని దగ్గరికి ఆకర్షించబడాలి. కొన్ని సందర్భాలలో కొంతమంది దేవుని పిల్లలమని చూపించడానికి బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మనం చూస్తూ ఉంటాం. మేము బైబిల్ పట్టుకుంటే, మేము తెల్లని వస్త్రాలు వేసుకుంటే మేము దేవుని పిల్లలమని సమాజం గుర్తిస్తారులే అని మన భ్రమ, మన అపోహ. నేనేమంటానంటే వాటితో ఏటితో పని లేకుండానే మన తీరుతెన్నులు, మన చూపులు, మన మాటలు, మనం చేసే ప్రతిదీ ఎట్లాగుండాలనంటే వీళ్ళు ప్రార్థనోళ్ళు కావాలా అనేటట్లుగా ఉండాలి. మీకు ఒక చిన్న సాక్ష్యం మీకు జ్ఞాపకం చేస్తా. ఈ శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారం అనుకుంటా ముక్త్యాలలో కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. చాలా ఇబ్బందులలో, బుధవారం శుక్రవారం అది చాలా ఇబ్బందులలో ఉన్నారు. కుటుంబం హాస్పిటల్ నుంచి వచ్చి సంవత్సరం నుండి చెబుతున్నా, అమ్మ మీరు ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకోండి అని అంటే వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. జనం కూడా ఎట్లాగునున్నారు ఈ రోజుల్లో అనంటే ఏదో ఊరికి హడావుడి చేసి కేకలేసి పక్కనున్న వాళ్ళ 3-4 కళ్ళు మూసుకొని బాధపడేసి దేవునాత్మ ఇదే అని చెప్పి నువ్వు కూటం పెట్టుకో, లేకపోతే నీకు నష్టం కలిగిద్ది అనుకుంటే దెబ్బకు అప్పు చేసైనా కూటం పెడదు. దేవుడు మనకి తెలియజేసిన దానిని నేను అర్థమయ్యేటట్లుగా పెడుతూ ఉంటే చాలామంది దానిని స్వీకరించట్లా. సరే చూశారు ఇంచుమించుగా 9 నెలలు గడిచిపోయింది. ఇక హాస్పిటల్ పాలై కొన్ని వేల రూపాయలు వ్యయపరచబడిన తర్వాత ఇప్పుడు ప్రార్థన పెట్టుకున్నారా, ప్రార్థనా కూడికి వెళ్ళటానికి వాళ్ళ దగ్గర ఏమి లేవు. బస్సు ప్రయాణానికి సిద్ధమయ్యా. వెళ్ళాను. మధ్యాహ్నం 1 గంట సమయానికి విజయవాడ నుంచి జగ్గిపేట నుంచి మన పిల్లలు వచ్చారు, తీసుకొని వెళ్ళారు. ఆ ప్రార్థనా కూడిక అయిపోయింది. హడావుడిగా చిల్లకల్లు టోల్ గేట్ దగ్గరికి వచ్చి అక్కడ నేను, మన సహోదరుడు, మన పిల్లల్లో ఒకరు రాము అనే ఆయన నన్ను ఎక్కించడానికి డ్రాప్ చేయడానికి వచ్చారు. ఈలోగా అక్కడ నిల్చుంటే ఓ కారు ప్రయాణికులను తీసుకెళ్ళే ట్యాక్సీ ఒకటి వచ్చింది. విజయవాడ వస్తున్నారా అన్నారు. వస్తున్నాం బాబా అన్నాం. ఎంత అన్నాడు. ఓయ్ నువ్వు ఎక్కకముందే ఇంత ఖచ్చితంగా చెప్పావే. సరే రాత్రి 11 బాబు అయిపోయింది. సరేనండి అట్లాగనే అండి అన్నాం. ఎక్కాం కదా, ఎక్కిన తర్వాత మళ్ళీ చిల్లర ఉందా అని అంటున్నాడు. మళ్ళీ 500 నోట్లు ఇస్తే కుదరదు, నా దగ్గర చిల్లర. సరేలే అనుకున్నా. ఇట్టిగా కారు ఎక్కాను, కూర్చున్నాను. ఎదరు సీట్లో ఖాళీ లేదు, వెనక్కి కూర్చోగలవా, కాళ్ళు పొడవుగా అన్నాడు. ఆ పొడవో పొట్టో ఏం చేస్తాంలే, ఇప్పటికి ఇదే మహదానందం అని చెప్పి ఎక్కి కూర్చున్నాను. ఏం మాట్లాడలా. సరిగ్గా 12:05 విజయవాడ బస్టాండ్ దగ్గర ఆపాడు. అందరు అడావుడికి దిగారు. చివరిలో నేను కూడా దిగి ఆ డబ్బులు ఇస్తుంటే, అయ్యగారు వద్దండి ప్రార్థన చేయండి నా కోసం అన్నాడు. నా దగ్గర నల్ల బైబిల్ ఎట్టు పట్టుకునేవి నేను బయటికి రాలా. నేను నల్ల బైబిల్ నా చేతిలో లేదు. నేను ప్రార్థన గురించిన మాట లేదు, పాట లేదు. మీ అందరూ పాటగాళ్ళు కాబట్టి ఎక్కడున్న పాటలు పాడతారు, మరి నాకు అవి కూడా రావుగా. వెంటనే నేను అదేంటయ్యా నేను ఫాస్ట్ గారు నన్ను మీకు ఎట్లా తెలుస్తానంటే అంటున్నాడు. నేను యూట్యూబ్ వాచ్ చేసేటప్పుడు మీ మాటలు నాకు చాలా సందర్భాల్లో నా మనసుకు హత్తుకుపోయాయి.
కాబట్టి మీరు నాకు తెలుసు. నా కొరకు ప్రార్థన పర్లేదు బ్రదర్, ప్రార్థన చేస్తాను, ఉంచండి. మీరు కష్టపడి టైం కాని టయాల్లో ప్రయాణాలు చేస్తున్నారు, భార్యా పిల్లల్ని విడిచిపెట్టి తీసుకోండి అంటే, అయ్యగారు అట్లాగొద్దయ్యా, మీరు ప్రార్థన చేయండి చాలు. ఎక్కడ దిగుతారా, ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళాలా అన్నాడు. పర్లేదయ్యా, బస్ స్టాండ్ వరకే అన్న. అంటే మన పరిస్థితులు ఎట్లాగున ఉండాలి అనంటే, మనలను చూస్తే అనేకులు ప్రార్థనోళ్ళు కావాలని చెప్పి ప్రార్థన వైపు ఆకర్షింపబడేటట్లుగా ఉండాలి. మాట్లాడే మాటలు, పెట్టే స్టేటస్లు, చెప్పే వాక్యాలు, అవి ఏవైనా సరే దేవునిని మనం చూపించేవిగా ఉండాలి. 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ సందర్భం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రియుడైన యేసుక్రీస్తు వారు సంఘం అనే షూలమ్మితిని గురించి వర్ణిస్తూ ఆయన ఏమనంటాడో తెలుసా? ఇంకొక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 9వ వచనం చదువుదాం. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. 9వ, నా పావురము నిష్కళంకురాలు. ఏంటిదట్టది? నా పావురము నిష్కళంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దానిని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దానిని పొగడుదురు. దానిని ఈరోజు ఈ మాట చెప్పాలనే, జ్ఞానవంతురాలు తన ఇల్లు గట్టును అని స్టేటస్లో పెట్టా. దీనికి కొంతమందికి విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. పాపం పాస్టర్ గారు ఏమన్నా బీకిందేమో కట్టడానికి పెట్టాడని. పాస్టర్ గారు కాకపోతే నువ్వు బీకేమేమో అని ఆలోచన చేసుకోవచ్చుగా. ఎప్పుడు చూసినా వాడికి వాక్యం అనుకోవటమే కానీ నీ బ్రతుకు ఇది నాకు అని అనుకోవా? విచిత్రమైన మాటలు, ఆలోచనలు ఇంకా మారాలి. దేవుని వాక్యంలో ఈరోజు ఈ మాట చెప్పాలని సిద్ధపడి ఆ మాట జ్ఞాపకం చేశా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎవరు జ్ఞానవంతురాలు? ఇదిగో ఈ నా మాటలు విని వీటి చొప్పున ఎవరైతే చేస్తూ ఉంటారో అట్టివాడు జ్ఞానం కలిగినోడు బండ మీద ఇల్లు కట్టాడు, అట్లాగనే వాళ్ళు కూడా జ్ఞానవంతులుగా ఉంటారు. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ అంటున్నాడంట, ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారు షూలమ్మితిని గురించి, సంఘమును గురించి, ప్రియురాలను గురించి చెప్తూ అంటున్నాడు. ఇదిగో నాకు ఆ ప్రియమైన సంఘం షూలమ్మితి ఎట్లాంటిదనంటే తిర్సా పట్టణం వల్లే అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది. విశ్రాంతి తీసుకోవటానికి, సేద తీరటానికి అవకాశంగా ఉన్నది. యెరూషలేము వలె నా దేవుడు నివాసం చేయటానికి ఉన్నది. ఆ తరువాత జయ జెండాలు పట్టుకొని విజయోత్సాహంతో వస్తూ మిగిలిన వాళ్ళకి కలవరాన్ని, భయాన్ని పుట్టించినట్లుగా నా షూలమ్మితి ఉన్నదని చెప్తూ ఇందులోనికి వచ్చిన తర్వాత ఈ 3 సహజంగా కొంతమందికి ఉంటాయి. 9వ వచనంలోది కొంతమందికి ఉండదు. ఏంటది అని అంటే, ఇదిగో నా పావురము నిష్కళంకురాలు. నా పావురము నిష్కళంకురాలు. పావురం అని అంటే ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని పావురముగా కంపేర్ చేస్తూ, పోలుస్తూ చెప్తున్నాడు. సంఘం అని అంటే కూర్చున్న నీవు నేను మనమందరం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన మనం సంఘం. ఇప్పుడు ఈ సంఘం అనే దానిని ఆయన నా పావురము అని సంబోధిస్తున్నాడు. ఈ పావురం ఎట్లాగునున్నదో కూడా ఆయన చెప్తున్నాడు. ఆయనకి ఇష్టమైన షూలమ్మితి ఉన్నదే ఆ సంఘం ఎట్లాగునున్నదని చెప్తున్నాడు అనంటే, అది పావురము నిష్కళంకురాలు, కళంకము లేనిది. చాలా ఉన్నాయి పక్షులు, కానీ పావురం అనగానే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనైనా 15 కానీ 16వ వచనం ఒకసారి చూడండి. 16వ వచనం, నేను మిమ్ములను తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను, పాముల వలె వివేకులుగా ఉండండి, పావురము వలె నిష్కపటులుగా. పాము వలె వివేకంగా ఉండమని వివేకానికి పోల్చి పామును తీసుకొచ్చి చెప్పాడు, అంతేనా? కానీ మనం ఏం చేస్తామనంటే పాములాగా విషం గక్కుతూ ఉంటాం. పరలోక రాజ్యం మనకే అనుకుంటాం. ఉట్టిదే అంచుదాకా కూడా రావు. విషం గక్కటం మానేయాలి. పావురం వలె నిష్కళంకులుగా. పావురము వలె ఎట్లాగా ఉండాలంటండి, అది కళంకము అంటున్నది. అంటే అది
పవిత్రమైనది. ఎలాంటిదండి? పావురం ఎలాంటిదంటండి? పవిత్రమైంది. పావురం పవిత్రమైంది. సంఘంలోనికి వచ్చాక మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అనంటే, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలనంటే మనకు ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటనంటే, ప్రభువు ఇష్టపడి, యేసయ్య ఇష్టపడి కోరుకొని మాట్లాడుతున్నాడు. నా పావురమా నిష్కళంకురాలా అంటున్నాడు. కళంకము లేనిది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఎట్లాగున ఉండాలనంటే పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, కళంకం లేని వారిగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 13, 14 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన చెప్తా అంటున్నాడంట. చదవండి. ఎందుకనగా మీరు కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, నిందలేని వారును అయిన దేవుని కుమారులగునట్లును సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను ఎట్లాగునుండాలంట. మనం ఎట్లాగునుండాలి? అర్థమైందే? ఇదివరకు రెఫరెన్స్ చెప్పి నాకు అవసరమైన ముక్క ఒకటి, ఇదిగో నిష్కళంకులుగా మీరు ఉండాలనంటే మీరు బైబిల్ తీయట్లా, అక్కడదే చదవట్లా. ఇప్పుడు తీస్తే మీకు అర్థమైందే? చదివితే ఏముంది? ఇదిగో మనలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఎవరు? దేవుడే. దేవుడే. అయితే మనము ఆయన మన యందుండి మన కార్యాలన్నీ నెరవేర్చి సఫలపరచాలనంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందితేనే చాలదంట. మనము మూర్ఖమైన వక్ర జనము మధ్య, ఏ జనం అంటండి? మూర్ఖమైన. మూర్ఖులు అనంటే ఎవరు? కొంతమంది అంటారు, అబ్బా ఏం పిల్లోడానమ్మా, ఎన్నిసార్లు చెప్పినా వినడు, మాలా మూర్ఖుడమ్మ. ఎవరు చెప్పినా వినడా పిల్లోడు. పిల్లోడే కాదు, ఈ మధ్య పిల్ల కూడా వింటలా. ఇంట్లో పిల్లోడు ఒక్కడే అనుకుంటున్నారేంటి మీరు? మగవాళ్ళు ఒక్కళ్ళే చెడిపోయారు, ఆడపిల్లలు చెడిపోలేదు అనుకుంటే ముందు చెడిపోతుంది. ఇప్పుడు వాళ్ళే నోరు తెరిస్తే అబద్ధాలు కదండి. ఎక్కడికి వెళ్ళావనంటే ఎక్స్ట్రా పీరియడ్ పెట్టారు స్కూల్లో. ఎక్స్ట్రా పీరియడా? అది నువ్వు చదివేది ఆఫ్టర్ 6th క్లాస్. ఎక్స్ట్రా పీరియడ్ నీకు పెట్టడం ఏంటి? దేవునికి స్తోత్రం. పాడైపోతుంది దేవుని వాక్యం. ఈ పగటి కాల సమయంలో మనకు చెప్పే మాట అదే. వయసుకు మించిన కార్యక్రమాలు, దేవుని సన్నిధిలో భయము లేకుండా అబద్ధాలు, దేవుని సన్నిధిలో పెద్దలను గౌరవించకపోవటం, తల్లికి తండ్రికి, నవమాసాలు మోసిన తండ్రికి కూడా విధేయత చూపించకుండా తిరుగుబాటు చేస్తే నువ్వు ఏ విత్తనం వేస్తే రేపు కాయలు వచ్చినప్పుడు ఏ కాయలు కోస్తావు? దోసకాయలు వేసి ఎవరన్నా పుచ్చకాయలు కోసిన వాళ్ళు ఉంటే తీసుకురండి నా దగ్గర. కోస్తున్నారా? కోసారు ఎవరన్నా? పోనీ ఎవరైనా కోస్తే మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళొస్తా వాళ్ళ దగ్గరికి. ఎవరు దోసకాయ విత్తనం వేస్తే దోసకాయలే, పుచ్చకాయ విత్తనాలు వేస్తే, బీరకాయ విత్తనాలు వేస్తే పొట్లకాయలు కోసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ మధ్య భలే కోస్తున్నారు. ఏంటో మరి, వేసేదేమో దోసకాయ విత్తనం, కోసేదేమో పుచ్చకాయ కోత కోస్తున్నావు. జాగ్రత్త. ఎక్కడికి బావు. దేవుని సన్నిధిలో తీర్పులోనికి మనం వచ్చే గడియ ఒకటి ఉన్నది. మనం ఎట్లాగునుండాలి? మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, నిందలేని అనింద్యులుగాను దేవుని కుమారులగునట్లుగా మనము ఉండాలి. అంటే ఈ వక్ర జనం మూర్ఖులు అన్న దగ్గర అపోస్తలుల కార్యముల గ్రంథంలో అంటారు, ఇదిగో ఇంకొను పేతురు అనేక మాటలతో వారిని హెచ్చరించుచు, మూర్ఖులగు ఈ తరము వారికి వేరయ్యి రక్షణ పొందండి. మూర్ఖులు అన్న దగ్గర ఒక చిన్న అంకె వేసి క్రింద ఫుట్ నోట్స్లో ఏం రాస్తాడంటే అక్కడ చూస్తారు. అది 40వ వచనం కదా, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యి, కింద ఆ మూర్ఖులు అన్న దగ్గర ఒక చిన్న అంకె వేసి రాస్తాడు వంకరైన. అంటే మనిషి తిన్నగానే ఉంటాడు, వాడు బుద్ధి వంకర, వాడు చూపు వంకర, ఇదిగో ఆ మాట వంకర,
ఆ మనిషి ఆలోచనే వంకర. ఎట్లాగున వంకర ఉంటుందని అంటే చెప్పావులే మాకు తెలుసులే అంటే ఏ బుద్ధిది? వంకర బుద్ధి. టయానికి రండి, ఏదో ఒక టయానికి వస్తున్నావులే, భలే చెబుతున్నావు, ఇదొక పెద్ద గోల అయింది. ఏ ఆలోచన అది? వంకర. ఏ ఆలోచన అండి? సరైన ఆలోచన అయితే ఏం చేస్తావు? ప్రభువా, సేవకుడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు పదే పదే? నాకు ఆ మనసు దయచేయ్యా, సమయానికి రావాలయ్యా, నీ సన్నిధిలో కొద్ది సమయం గడపాలయ్యా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను మలుసు ప్రభు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అది వంకర లేకుండా తిన్నగొన్నట్టు. మనం ఏం చేసినా అబ్బా ఇక మొదలేసాడండి, ఇక మన కోసమే ఇది వంకర ఆలోచన. ఏ ఆలోచన అది? ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఏం కావాలి? ఎందుకు కావాలి? రక్షణ పొందాలంటే. పరలోకం పొందేగా రక్షణ. మన బాబుజీ నగర్ కాలువ లేకపోతే సముద్రంలో పొందేగా. ఎందుకు నువ్వు పొందింది? బావిలు పాడు చేస్తున్నావు, సముద్రాలు పాడు చేస్తున్నావు, నీ పుణ్యం ఆయన కాలువలు కూడా ఎండిపోతున్నాయి. అది కాదు పొందటం అంటే. బాప్తిస్మం కాదు. పొందటం అనంటే క్రియలు మారాలి. బాప్తిసం అనేది జస్ట్ రిడమ్షన్, విమోచన. కానీ రక్షణ అనేది ఎప్పుడు వచ్చింది? అందుకని ఆయన అంటాడు, అంతము వరకు సహించిన వాడే. మనం విమోచింపబడ్డాం. ఇశ్రాయేలీయులు కూడా బాప్తిసానికి సాదృశ్యంగా ఎర్ర సముద్రం గుండా నీళ్లలో మునిగి వెళ్ళినట్టే, యోర్దాను గుండా నీళ్లలో మునిగి వెళ్ళినట్లే మేఘస్తంభము క్రింద, మేఘంలో నీళ్లు ఉంటాయి, దాని కింద ప్రయాణము చేశారు. కానీ ఆ బాప్తిస్మం పొందిన వాళ్ళు, మన భాషలో చెప్పాలనంటే, ఎంతమంది ఆ తరము వారిలో రక్షణ పొందారు, వాగ్దాన భూమిని చేరారనంటే ఇద్దరంట. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అంటే, బాప్తిస్మం పొందగానే రక్షణ కాదు, కానీ ఈ యాత్రలో దేవునికి ఇష్టమైన వారిగా మసులుకుంటే పరలోక రాజ్యంలో రక్షణ భాగ్యం మనకి దొరుకుతుంది. అందుకని నేను అంటున్నాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, నిందలేని అనిందిలుగాను దేవుని కుమారులగునట్లు ఉండాలి. ఇప్పుడు మనం దేవుని పిల్లలం కావాలనంటే ఎట్లాగున ఉండాలంటే నిష్కళంకులుగా. నా పావురము నిష్కళంకురాలు అంటే కళంకము. ఒకవేళ అపరాధం ఏమన్నా ఉంటే మనలో ఏమన్నట్టు? కళంకం. నింద ఉంటే ఆ నింద నిజంగా దేవునికి యథార్థంగా నిందలాగా కనపడితే మనము కళంకులమే. ఇప్పుడు ఆ కళంకం బావాలంటే మనం ఏం చేయాలి? ఆయన రాకడకు ముందే, మన పోకడకు ముందే మనం ఆయన సన్నిధిలో ప్రార్థనతో మనల్ని మనం ఏం చేయాలటండి? కడిగి వేసుకోవాలి. దేవుని కుమారులగునట్లుగా ఇంకా ఏముండకూడదు మనలో అంటే సొణుగులను, సంశయమును. ఏం చేయాలంటండి? సొణగటం. అసలు సొణగటం ఆడవాళ్ళకి చెప్పాల్సిందే. చెప్పండి, మీరే పెద్ద డాక్టరేట్ చేసినట్టు దానిలో మీరే వివరణ ఇస్తారు. సొనుగుడు అని అంటే ఎట్టొచ్చింది? అబ్బో, డిసెంబర్ వచ్చేదాకా బాగానే ఉంటాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి వాళ్ళు బండ్ల మీద వెళ్ళి కవర్లు తెచ్చుకుంటే సొనుగుడు మొదలైంది. ఏమంటా ఇన్ని చేసుకున్నాను, నా బతికేంతవరకు ఒక చీరకు దిక్కు లేకపోయింది, బట్టలకు దిక్కు లేకపోయింది, ఇక మొదలైంది అప్పుడు సొనుగుడు కదండి. మళ్ళీ నువ్వే చెబుతావు, మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటావు. పెళ్ళిళ్ళు ఎక్కడ నిర్ణయించబడ్డాయి? పరలోకం. అంటే ఎవరి కార్యం ఇది? యెహోవా. ఆయన చేసిన కార్యానికి అవునని కానీ కాదని కానీ కార్డుల మీద కూడా వేస్తున్నారు. ఆ పాదుర్ల కన్నా వీళ్ళే బాగా చెప్పేస్తున్నారు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు. ఇది యెహోవా వలన జరిగిన కార్యం, అవునని కానీ కాదని కానీ అనజాలం అంటున్నావు. మళ్ళీ నువ్వే చెబుతున్నావు, సొణుగుతున్నావు. ఏమంటే ఇన్ని చేసుకున్నాను, ఏమంట దీన్ని చేసుకున్నాను, ఏమంటే ఈ బతుకు ఎట్టయిందో అనంటే ఏంటది? సొనుగుడు. ఆ సొనుగుడు ఏం కావాలంట? పరలోక రాజ్యానికి పోకుండా అడ్డొచ్చిద్దంట. సొనుగుడు వదిలేయాలి. సొనుగులను, తర్వాత సంశయం అని అంటే అనుమానం. ఎంత అనుమానమో సంశయం. నువ్వే పడతాం. సందేహమేలా సంశయమదేలా. తోమాని దృష్టిలో పెట్టుకొని మనం పడుతున్నాం కానీ అమ్మో, ఆయన్ని మించిపోయిన వాళ్ళం మనం. ఆయన అన్న ప్రాణాలు బలి ఇచ్చాడు. పెంతెకోస్తు దినానికి ముందు ఆయన ఆ సందేహాన్ని, సంశయాన్ని వ్యక్తపరిచాడు. కానీ ఆ తదుపరి
ఎప్పుడు కూడా ఆయన సందేహపడల. అంచేత ఈ పగటికాల సమయంలో దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలనంటే మనకు ఉండాల్సింది నిష్కళంకమైన వారిగా మనము కనపడాలి. ఈరోజు ఎట్లాగునున్నాం? పరిశుద్ధులుగా ఉన్నామా? మన మాటలు ఎట్లాగునుంటున్నాయి? వంకర జనుల మధ్యలో మనం ఉంటున్నాం. నిరపరాధులుగా ఉండాలి, కళంకము లేని వారిగా ఉండాలి, అనిందులుగా ఉండాలి, సొణుగులు ఉండకూడదు, సంశయములు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాటిని మాని సమస్త కార్యములను చేయండి. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశా. ఎట్లాగునుంటుందో కొంతమంది అంటే కార్యాలు చేస్తారు కానీ సొణుగుతూ ఉంటారు. ఇది పెద్ద సమస్య అయిపోయిందమ్మా, పెద్ద బాధ అయిపోయిందమ్మా, అనవసరంగా వచ్చానమ్మా, అనవసరంగా గుంపులో కలిసా, అనవసరంగా బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చి అనుకుంటా. ఒకసారి అట్ట ఎవరి గురించి ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు చెప్తే ఒకసారి అట్ట ఉదాహరణకు అర్థం కావటానికి ఒక ఆయనకి మొత్తానికి శిష్యులు ఉన్నారంట. ఈ పాస్టర్ గారు పరిచర్య చేస్తూ ఉన్నాడు, ఊర్లో పరిచర్య చేస్తున్నాడు. ఆయనతో కొంతమంది శిష్యులు ఉన్నారు, సేవకాన్ని వచ్చారు. వీళ్ళల్లో తిండి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వీళ్ళల్లో తిండిపోతాడు ఒకడు ఉన్నాడంట మొత్తానికి. ఈ తిండిపోతాడు ఒక రోజున ఉదయాన్నే, ఇక క్రిస్మస్ పండుగ సందర్భం అది, తెల్లవారుజామున హడావుడిగా నడిజామప్పుడే లేపి, అబ్బాయి పలానా ఊర్లో కూటం జరుగుతుంది, ముందు అక్కడికి వెళ్ళి తెల్లవారుజామున ప్రార్థన పెడదాం పదా అన్నారంట. ఈ శిష్యగణం అంతా బయలుదేరిన తర్వాత ఆడికి వెళ్ళి తెల్లవారుజామున ప్రార్థన మొదలేశారు. 6 ఆమె అని అన్నారు. తెచ్చిన పలహారాలు అవి ఇవి తీసుకొని తినే టయానికి అందరికి బంచి, అయ్యా ముందు మీరు తినేళ్ళండి అయ్యా, ఎప్పుడో నడిచాము, అప్పుడు సిద్ధపడి వచ్చారు కదయ్యా, ఇక్కడ తెల్లవారుజాము మళ్ళీ ఇక కనపడరు కదయ్యా, ఇంకొక సంఘానికి వెళుతున్నారని అంటే, లేదు అక్కడ మళ్ళీ వాళ్ళకి పంపులు పోతాయంట, వెళ్ళి 1 గంట వాక్యం చెప్పాలని చెప్పి ఈయన తినలేదు, పక్కనున్న శిష్యులను కూడా తినకుండా ఆ ఊరు వెళదాం పదండి తొందరగా మన కోసం చూస్తున్నారు అన్నారంట. సరే, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి 6:30, ఒక అరగంట వాక్యం చెప్పాడంట. అయిపోయిన తర్వాత, అయ్యా కనీసం ఈ పలహారం తిని టీ దాగి వెళ్ళండి అంటే, లేదు అక్కడున్న సంఘస్థులు ఎదురు చూస్తున్నారని ఈ గురువు గారు ఏం చేశాడంటే వీళ్ళందరిని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ 8:30 అయిపోయిందంట కూటం అయిపోయేసరికి. 8:30 అయిపోయిన తర్వాత వాళ్ళు వేడిగా కావలసిన టిఫిన్ ఏర్పాటు చేస్తే, లేదు పక్కూరులో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, పండగ మేము ఒక్కళ్ళకే కాదుగా, ఈ ఒక్క పూట మేము కొద్దిగా అలిసిపోతే ఏమైంది, మీరు సంతోషంగా ఉండాలి కదా అని వెళ్ళిపోదాం పదండి అన్నారు. ఇక ఎక్కడ టీ తాగనేలా, టిఫిన్ చేయనేలా, కడిగిన ముఖంతో ఇక అట్టాగనే సేవలు అయ్యగారు అమ్మడి తిరుగుతున్నారంట. చివరికి సాయంత్రం 5:30కి సంఘాలలో ఆరాధనలు అన్నీ అయిపోయినాయి. అన్ని సంఘాలు దర్శించి ఇక ఇంటికి వెళ్తా అప్పుడు ఒక్క ముద్ద ఇక ఆకలి చచ్చిపోయింది వీళ్ళకి, తిన్నారంట. తింటంటే ఈలోగా హడావుడిగా ఫోన్ వచ్చిందంట, మేము మీకు స్థలం ఇచ్చాం కదా గుడి కట్టుకోవటానికి, ఎక్కడ ప్రార్థన పెట్టకుండా ఇక్కడికి తిరుగుతున్నారు ఏంటి అనగారే, బాయ్ వదిలేసేయండి అక్కడికి వెళ్దాం పదండి అని అన్నారంట. పెట్టుకున్నది ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదంట, వదిలేసి వస్తున్నారంట. అడవిలో నడుచుకుంటా వస్తుంటే గులకరాళ్ళు ఉన్నాయంట. వెంటనే ఆకలితో అల్లాడిపోతున్నారు కదా, గురువుగారు అన్నారంట, అరే అబ్బాయి, మోయగలిగిన వాడు మోయగలిగినంత రాయి తీసుకొని తల మీద పెట్టుకొని మనకు ఆ స్థలం ఇచ్చారు కదా గుడి కట్టుకోవటానికి, అక్కడ పడేయండి తెచ్చి అని అన్నారంట. మొత్తానికి అందరూ ఎత్తుకున్నారు. ఏళ్ళల్లో ఒకడున్నాడు మనకు మళ్ళీ సొనిగేవాడు, ఆడు అంటున్నాడంట, తను జడ్డ కూతి మనం ఎలా జడిసింది అన్నట్టు, అరే అన్నయ్య ఈ అయ్యగారికి అసలు ఏం మతి పని చేయట్లేదే ఏంటి, ఉదయం నుంచి ముద్ద మెతుకులేదు, చుక్క కాఫీ కానీ టీ కానీ తాగనేలా, వస్తున్నాయి కానీ తినేలా తాగనేలా, ఈరోజు కాకపోతే ఇంకొక రోజు ఈ దారిలో రామా, రాళ్ళు మూసుకొని వెళ్ళలేమా, ఏం మాటలు ఈ మాటలు అని చెప్పి సొణుగుతున్నాడంట. పక్కన వినాడు అన్నాడంట, రేయ్ ఇవన్నీ అనవసరం, గురువుగారు చెప్పారు నేను మాత్రం రాయి ఎత్తుకుంటున్నాను, ఒక్కొక్కడు మోయగలిగినంత రాయి తీసి తల మీద పెట్టుకొని వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు వీడు సొనిగాడు కదా, వీడికి సంశయం ఎక్కువగా, మళ్ళా టెంపరోడ్ కదా ఈడేం చేశాడని అంటే, ఎత్తుకోకుండా వెళ్ళిపోవచ్చు ఊరికి వెళితే మళ్ళీ ఏమన్నా అంటాడేమో ఆయన అని చెప్పి పరమగీత గ్రంథం 3వ అధ్యాయంలో షోలమ్మితి పడుకుందగానే నిద్రపోకుండా మనసంతా ఆయన మీద పెట్టిందే, అట్టాగా ఏం చేశాడనంటే, ఏం తీసుకోకపోతే మళ్ళీ ఎంతో బాధ, తీసుకుంటేనేమో మొయలేని కడుపు మంట వస్తుందని చెప్పి ఒక చిన్న గుండు రాయి ఒకటి, ఏదో కుంకుడుకాయలు కొట్టుకునే రాయి ఒకటి తీసుకొని తల మీద పెట్టుకున్నాడంట. కాలుదారుని అందరూ వెళ్తున్నారు. గురువుగారు వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా ఈడు అలసాటుకి వస్తున్నాడంట. ఎందుకని, నువ్వు సత్క్రియ చేస్తే నీ తల
షార్ట్కి వెళ్ళటం ఎందుకు, అటు ఇటు వెళ్తున్నాడంట. తీరా సగం దూరం వచ్చిన తర్వాత ఏమైందనంటే, ఎవడో ఎంత లావు రాయి ఎత్తుకున్నాడో, ఎన్ని కేజీలు రాయి ఎత్తుకున్నాడో అన్ని కేజీలు రొట్టెలుగా మారిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ గుండ్రాయి ఎత్తుకున్నాడు సంగతి ఏంటి? ఒక్క మూలకన్నా వచ్చింది అది చెప్పండి. 10 కేజీలు రాయి ఎత్తుకున్నాడికి 10 కేజీల రొట్టెలు, 50 కేజీలు రాయి ఎత్తుకున్నాడికి 50 కేజీల రొట్టెలు. ఇప్పుడు ఈ గుండ్రాయి ఒక 10 గ్రాములు 15 గ్రాములు కూడా ఉండదు. అది ఎత్తుకున్నాడు పని ఏంటన్నానంటే కడుపు ఉబ్బిపోతుందంట. అమ్మో, ఈ సంగతి నాకు తెలిస్తే నేను ముందే వాటిల్లో రాయి ఎత్తుకునేవాడినే అని ఆలోచన చేస్తా ఎక్కువ రొట్టెలైన వాడి దగ్గరికి వెళ్ళి, అరే అన్న నాకు ఇవ్వవా, బాబాయ్ నాకు ఇవ్వవా అన్నానంటే, ఇందాక ఏదో కథలు చెప్పావు కదరా, ఏదో అధిక ప్రసంగం చేసావు కదరా అయ్యా, కుదరదు, నీకు నాకు కుదరదులే, నేను ఇవ్వనులే అని అన్నాడంట. బతిలాడుతున్నాడు, ఇవ్వట్లా. సరే మళ్ళీ ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈసారి క్రిస్మస్ పండుగ వచ్చిందంట. మళ్ళీ అదే తంతు మొదలైందంట. తెల్లారుజాము నుంచి ఎక్కడికి వెళ్ళినా అందరు పెడుతున్నారంట. పోయిన సంవత్సరం తినేలేదుగా, ఇప్పుడు అన్నాడంట తినండి తొందరగా వెళ్ళిపోదాం అంటున్నాడంట. పోయినసారి మొత్తానికి గుర్తుంది, ఈయన ఎక్కడికి వెళితే అక్కడ తింటున్నాడు, ఎక్కువ తక్కువగా తిన్నారంట. మళ్ళీ ఆ దారిలో వస్తా అన్నాడంట. ప్రియులారా, ఒక్కొక్కడు మోయగలిగినంత రాయి ఎత్తుకొని ఖాళీ స్థలంలో పడేయండి, రేపో మాపో గుడి పని మొదలు పెడదాం అన్నాడంట. పోయినసారి గుండ్రాయి ఎత్తుకున్నాడే ఓ పెద్ద బండరాయి చూసి, అరే ఇది నా తల మీద పెట్టండి, రే బాబు నీ మెల్లి ఇరిగిపోతాడు, నువ్వు మనిషివా దేవుడివే, ఏంద్ర ఈ గోల నీకో, ఇంతలా ఎత్తుకుంటే మీకు తెలియదు అయ్యగారి మాట అంటే నాకు వేదవాకో, నేను మాట అసలు మేరను. అబ్బో ఎంత వేదవాకో వీడికి, మామూలు వేదవాకు కాదనమాట. ఇక ఎంత చెప్పినా వెనకపోయేసరికి పెద్ద రాయి ఎత్తారంట. ఇక చూసుకుంటున్నాడు, పోయినసారి అది వాళ్ళు అక్కడే కదా రొట్టెలైందే, దగ్గరకు వచ్చిందని కాళ్ళు తడబడుతున్నా సరే మొయ్యలేని భారం మోసుకుంటూ వస్తున్నాడు. రొట్టెలో కాల ఎక్కడ దాకా పోనీ అవతల ఇద్దాం, ఇంకొద్ది దూరం అయిద్దాం, ఇంకొద్ది దూరంలో అయిద్దాం అంటే తీరా స్థలం వచ్చింది కానీ రాళ్ళులాగానే ఉన్నాయి కానీ రొట్టెలు. అందుకే ఎప్పుడు కూడా బలులు అర్పించుటకనంటే మాట వినటం, మాట వినరు. ఎన్ని అర్పిస్తామో మనం, ఎన్ని సమర్పిస్తామో మనం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అదే అంటుంది, సొణుగులు మానాలి, సంశయములు మానాలి, అనుమానాలు మానాలి, అప్పుడు దేవుడు నీ కార్యాలన్నిటిని సఫలము చేస్తాడు. పరమగీత గ్రంథంలో ప్రియుడైన యేసయ్య షూలమ్మితి అనే ప్రియురాలను గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఆయన నోరార పలుకుతూ అన్నాడు, నా పావురము నిష్కళంకురాలు, నీవు నేను సంఘంలో ఉన్న వాళ్ళమైతే మనం పావురము, మనం నిష్కళంకులుగా ఉండాలి, పవిత్రమైన వారిగా ఉండాలి. అందుకని ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయంలో 27వ వచనం ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27. మీరును ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, ఎలాంటిదంటండి, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట ఆ సంఘమును నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను, చూసారా ఎలాంటిదంట, సంఘం పవిత్రపరచబడింది. దేంతో పవిత్రపరచబడింది చెప్పండి? ఉదకము అనంటే నీళ్ళు. ఏ నీళ్ళు? మున్సిపల్ వాటర్ ఉన్నాయి, మినరల్ వాటర్ ఉన్నాయి, బ్రాండెడ్ బిస్లరీ ఉంది, కెల్లీ ఉంది, ఈ మధ్య టాటాలో కూడా కాఫర్ వచ్చింది. బ్రాస్ ఎప్పుడు వచ్చిద్దో మరి కదండి, ఇన్ని ఉన్నాయిగా. మాకు ట్యాంకుకి 8 గంటల వరకు మున్సిపల్ వాటరే ఎక్కిద్ది, 8 దాటిన తర్వాత దానిలోకి డ్రైనేజ్ వాటర్ ఎక్కిద్ది. విచిత్రం. దేవునికి స్తోత్రం కదండి. ఏ నీళ్ళు? నీళ్ళే, అన్ని నీళ్ళే. ఉప్పు నీళ్ళు ఉన్నాయి, మంచి నీళ్ళు ఉన్నాయి, చేదు నీళ్ళు ఉన్నాయి, తీపి నీళ్ళు ఉన్నాయి. చేదు నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఏంటండి అది అని అంటే ఉన్నాయి, లేవా? మరాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారా అనుభవం, చేదైన అనుభవం. సంఘంలో నీళ్ళమే,
అన్ని నీళ్ళు ఏముంటాయి, ఒక నోట్లో నుంచేమో మారా నీళ్ళు వస్తాయి, ఒక నీటిలో నుంచేమో మధురమైన నీళ్ళు వస్తూ ఉంటాయి, ఒక నోట్లో నుంచేమో స్తుతి గీతం వచ్చింది, ఒక నోట్లో నుంచేమో గాయమైన గేయాలు వస్తూ ఉంటాయి కదండి. గేయాలు ఎంత చక్కగా, అబ్బా ఎంత చక్కగా మనం క్రోడ్ చేసుకుంటాం అన్నంటే కావాల్సినవి బలి చేసుకుంటాం. అందుకని ఆయన అంటున్నాడు, వాక్యమనే ఉదక స్నానము చేత, వాక్యమనే నీరు చేత, వాక్యమనే జలము చేత మనము కళంకము లేని వారిగా అవుతాం. ఇప్పుడు మనం పవిత్రపరచబడాలనంటే ఏముండాలి? ఏముండాలండి చెప్పండి, ఏముండాలి? కాబట్టి ఇప్పుడు మనం పవిత్రపరచబడటానికి కుంకుడుగాయలతో తలస్నానం చేసి, నేను అన్న కుంకుడుగాయలు ఎందుకు లేట్ అవుతుంది కానీ ఒక ఆమెనంటే ఏమంటుంది, లేదయ్యా పిల్లలు కుంకుడుగాయలతో చేస్తే కళ్ళకొన్న జబ్బు కూడా పోద్దయ్యా అని అంటుంది ఒక ఆమె. కళ్ళకొన్న జబ్బు అదేంటి అనంటే, కుంకుడు రసం కళ్ళల్లోకి పోతే కళ్ళల్లో ఉన్న ఆ ఇదంతా బయటకు వచ్చిద్దంట. అటువంటప్పుడు దానికి తల ఎందుకు, తలకు రుద్దటానికి నువ్వు ఎందుకు, ఈ గోల ఎందుకు, కేకలు ఎందుకు, అరుపులు ఎందుకు, 4 చొక్కలు కళ్ళల్లో నేతే పదిగా దరిద్రం, దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా చెబుతున్నారు ఈ మధ్య, బలి చెబుతున్నారండి. అది కూడా నాకే చెబుతారు ఎటువంటి వాళ్ళు, నమ్మకంగా చెబుతారు నాకు. అవునా? మరి వాక్యం ఎందుకు అనంటే, మనం పవిత్రపరచబడాలి, మనం శుద్ధీకరించబడాలి, బ్రతుకు మారాలి, జీవితం మారాలి, ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యం జరగాలి. కళంకం లేని వారిగా, నిష్కళంకులుగా మనం ఉండాలి అనంటే వాక్యంతో మాత్రమే మనం పరిశుద్ధ పరచబడతాం. దేంతోనంటండి? అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి 24 గంటల పాటలు పాడితేనా? దేంతోనండి? నేను మన పొదిల్లో వాక్యం చెబుతున్నారు హోసన్న జాన్వేస్లీ అన్న, నాకు భలే ఇష్టమైన మాట ఒకటి చెప్పాడు. నేను ఒక్కనే ఎట్ట మాట్లాడుతున్నానా, ఇంకెవరన్నా ఉంటారా అని అంటే 1000 ఏనుగుల బలం ఇచ్చినట్టుంది. వెస్లన్న ఒక మాట చెప్పాడు, వాక్యం లేకుండా స్టేజీ మీద పొగలు లైట్లు, తర్వాత వాక్యం చెప్పడానికి రమ్మంటే లచ్చ అడిగాడు. నేను కూడా ఒక ఆయన్ని అడిగా, నన్ను అడిగాడు ఒక ఆయన, మీకేమన్నా తెలుసా బ్రదర్ అని అంటే, తెలియటం అని అంటే నేను చూస్తా కానీ నాకు పరిచయం లేదు, వాళ్ళ నాయనగారు నాకు పరిచయం అని అంటే, ఒకసారి అడిగితే అన్నాడు. నువ్వు అడిగావా అన్న? అడిగాను. ఏమైందనంటే ప్రసంగానికి లచ్చ అడిగాడంట. ఎంత? లచ్చ. తర్వాత విమానాశ్రయం కావాలంట దగ్గరలో, విమానానికి వస్తారంట. విమానానికి పోని తిన్నగా స్టేజ్ దగ్గరికి వచ్చి వాక్యం చెబుతాడనంటే ఓ మంచి హోటల్ బుక్ చేయాలంట. ఇక నీలాంటి నాలాంటి సంఘస్థులు మనం చేయగలమా? ఇవి చెప్పండి. గుమ్మం పెట్టుకోవటానికే సంవత్సరం వస్తుంది, మళ్ళీ దర్వాజు తెచ్చి ఆడ పెట్టి దానికి తడికి కూడా దిక్కు లేదు. ఏసు రక్త విజయం, స్తోత్రం చెప్పరే. అవునా కదా? ఆ రోజు విసిలని చెబితే నాకు భలే ఆనందం వేసింది. ఎవరిదో అమ్మాయి వాళ్ళది ప్రార్థన అనుకుంటా, కాశీమోళ్ళదేనేమో ప్రార్థన. ఆ రోజు ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మహదానందం వేసింది. ఈ రోజున దేవుని మాటలు మనం వింటున్నాము అనంటే ఆయన ఎదుట షూలమ్మితి ఆయనకి ఎట్లాగును కనపడుతుందనంటే నా పౌరము నిష్కళంకురాలు. సంఘం షూలమ్మితి ఆయన ఎదుట పవిత్రమైనదిగా, కళంకము లేనిదిగా, నిష్కళంకురాలుగా ఉన్నది. మనం కూడా మూర్ఖమైన వక్రజనుల మధ్యలో ఏమా ఎందుకట చేసావనంటే, నలుగురు నడిచింది దారైద్ది కానీ అన్నా నేను ఒక్కదాన్ని ఏం చేయను, అందుకని నలుగురితో పాటు వెళ్ళా. నలుగురు సముద్రంలో కొట్టుకుపోతారు, నువ్వు కూడా కొట్టుకుపోతావా? అక్కడ మాత్రం కొట్టుకుపోవు. అదేమన్నానంటే, అదేంటమ్మా నీది వదిలిపె, నీకు తెలియదండి, నలుగురు ఉంటేనేగా. మరి ఈరోజు అక్కడికి వెళితే రేపు నలుగురు వస్తారు, నీ దగ్గరకు వస్తారా? చెబితేనేమో పాస్టర్ గారు అసలు ఓర్చుకోడమ్మా. ఓర్చుకోనా? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి అంతేనా? తెత్తారు ఎవరినన్నా? ఏం చెప్పేది ప్రార్థన వాళ్ళ గురించి, అసలు లోకంలో ఉన్న వాళ్ళ గురించి, అసలు నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను. అన్ని మాటలు అదేమన్నట్టు మా అయ్యగారు గొప్పడండి, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని అనడు, ప్రేమతో చెబుతాడు. ప్రేమతో వెళ్ళావే నా తల్లే, నువ్వు ఒకళ్ళని తెచ్చావా అమ్మ? అరే ఇంకెప్పుడు నేర్చుకుంటారు? మీరు పాలు తాగాల్సిన వాళ్ళు కాదు, బలమైన ఆహారం. ఇంకెంతకాలం? అయితే అటు కాకపోతే స్తోత్రం చెప్ప. అవునా కదా? ఎంతకాలం అండి?
ఇంకెప్పుడండి మారేది? ఇంకెప్పుడండి? నిష్కళంకులుగా వక్రజనం మధ్యలో ఉన్నాం. వంకర మాటలు చెబుతారు, వంకర పనులు చేస్తారు, పగలంతా మెదలకుండా ఊరుకొని కొంతమంది మధ్య ఏమంటే అక్కడ దాకా వెళ్ళొద్దాం రండి అని అంటున్నారు. అది ఏంటి? చివరికి నాకే ముసుగేస్తుంది ఏంటి దెయ్యం అని చెప్పి నేనేం చేశానంటే, సరే మొత్తానికి వీళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఎన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి, నాదేంటి తాళం వేసి ఉంటుందే. చూసి ఒక రోజు ఏం చేశానంటే, అవునా మీరు పదండి నేను వస్తున్నా అన్న. 2 సార్లు చెప్పా. ఏమండి మీకు ఆర్డర్ చేసామండి. ఏం ఆర్డర్ చేసావు? రేమన్నా సూట్ ఏమన్నా ఆర్డర్ చేసావా? మురిగిపోయినాయి, కుళ్ళిపోయినాయి హోటల్లో ఏదో స్నాక్స్ ఆర్డర్ చేసావు. దానికోసం దేవుడు నాకు ఇచ్చిన సేవ వదిలిపెట్టి నేను ఎక్కడ రాను. నేనేం చేశానంటే 2 సార్లు ఆర్డర్ క్యాన్సిల్ చేయలా, తెచ్చుకున్నది వీళ్ళే ఎక్స్ట్రా పీకల మట్టుకు మింగేసి మళ్ళీ పిలుస్తున్నారు ఈరోజు. ఎందుకయ్యా ఆర్డర్ ఇస్తాం, ఆయన రాడు. ఇంకొక ఆయన అసలు ఈయన పిలవకూడదండి. నేను నిండా సంతోషం. ఇప్పుడేమైంది ఆ జనం మధ్యలో నుంచి? కాబట్టి మన పని మనకు తెలియాలే లేదా? ఎద్దు తన కామందును, గాడిద సొంతవని దొడ్డిని. నువ్వెందుకు ఎరగట్లేదు? నేను ఎరిగాగా. మీటింగులు లేవని రోజు 7:30 నుంచి 8:30 దాకా నానా తెప్పలు పడి ఎట్టోకట్ట కనపడుతున్నాగా. వానైనా వరదైనా మీరు మీ ఇంట్లోంచి రాకపోయినా, నేను నా ఇంట్లోంచి రాకపోయినా వాక్యం వెళ్ళిపోతుందిగా. దేవునికి స్తోత్రం. వక్ర జనుల మధ్యలో ఎట్లాగుండాలి? పాము వలే వివేకం కలిగి, పావురము వలే. అర్థమైంది మీకు? కాబట్టి ఇక మీదట మీరు దేవుని సంఘంలో ఎత్తబడే గుంపులో ఉండాలనంటే నిష్కళంకులుగా మనము ఉండాలి. అంటే పవిత్రులుగా మనము. అర్థమైంది అనుకోండి ఈ మాట. ఇంకొక మాట చెప్పనా మీకు? త్వరగా చూడండి ఒకసారి. ఇంకొకటి ఆ పావురానికి ఉన్న లక్షణం ఏంటనంటే, ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 9వ మాట అనుకుంటే ఒకసారి చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయము అందరు తీశారా? చదువమ్మా. 9వ వచనం. ఆయన, అరే తల్లి 8 కూడా చదువు నాన్న. 8. అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకొనిదని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పారు? అబ్రహాం గారికి చెప్పారు. అంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం గురించి, అయ్యా ఇదేంటి, దీని కథ ఏంటి, ఇది నెరవేరటమేనా అనంటే, అయితే ఒక పని చెయ్యి, నేను నీ కన్నుల ముందు ఒక అద్భుతం చేస్తా. నేను చెప్పిన వీటన్నిటి తీసుకొచ్చి బలి అర్పించి నడిమికి చీల్చి దేని ఖండాన్ని దానికి ఎదురెదురుగా పెట్టి మధ్యలో నేను నడవటానికి దారిని ఉంచు, నిప్పు వేయకుండానే అవి కాలి బూడిదై పోతాయి అన్నాడు. అంటే దేవుడు దిగి రావటానికి బలికి అవసరమైన చిన్న జీవి ఏదండి? అది ఏదండి? చెప్పండి. పావురమేనా? పావురం అంటే ఎవరు? మళ్ళీ చూస్తారు. ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? మనం. అందుకని శాంతివర్ధన్ గారు ఓ పాట రాసి, నా పావురమా నీలోన కళంకము లేనే లేదు, చక్కగా పాడతారు. పరమగీతం గురించి ఎన్ని పాటలు రాశారో దైవజనులు శాంతివర్ధన్ గారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పావురము బలి అర్పణకు ఉపయోగపడింది. నీవు నేను కూడా దేవుడు దిగి రావటానికి, పరము నుంచి దేవుడు భూమి మీద సంచరించటానికి, దేవుడు మన బలిపీఠం మీదికి వచ్చి మన అక్కరలు తీర్చడానికి ఆయన దిగి రావటానికి నీ జీవితం ఉపయోగపడాలి, నీ ప్రార్థన ఉపయోగపడాలి, నీ మాట ఉపయోగపడాలి, నీ క్రియలు ఉపయోగపడేవిగా ఉండాలి. మనం నిజంగా సంఘం అయితే, పావురం అయితే మనం ఎట్లాగా ఉండాలనంటే, మన ప్రార్థన దేవుడు భూమి మీదికి దిగి వచ్చి మనకి దీవెనలు ఇచ్చేటట్లుగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఈ మధ్య ఈ పావురం
కొంతమంది అయితే ఏం చేస్తారో తెలుసా, వెల ఎక్కువ ఉంటేనే ఘనంగా ఉంటుందని, వెళ్ళగలిగిన అయితేనే దేవుడు దిగి వస్తాడు అని అనుకుంటారు. లేవియా కాండం 14వ అధ్యాయం, ఈ మాట కూడా చదవండి. లేవియా కాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. లేవియా కాండం 14వ అధ్యాయం 21, 22 చదువమ్మా. వాడు బీదవాడై తేలేకపోయిన ఎడల దాని నిమిత్తమై ప్రాయశ్చిత్తము కలిగి ఉండుటకై పరిహారార్థ బలిగా ఓ గొర్రె పిల్లను నైవేద్యముగా గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒక దానిని, దహన బలిగా ఒక దానిని తీసుకొని రావలెను. ఏంటిదంట? పాపాలకు పరిహారం కలగాలి, దేవుడు నీ అర్పణ అంగీకరించాలి అని అంటే నువ్వు భేదవాడివి. పైన కోడెలను చెప్పాడు, ఎడ్లను చెప్పాడు. ఎడ్లు అంత తక్కువగా దొరకవు, కోడెలు అస్సలు దొరకవు, బహుబలంగా ఉంటాయి. మరి ఎట్లాగునా పొట్టేలు కొనటం కూడా వల్ల కాదు. మరి ఏం చేయాలి? పేదవాడు దేవుని దగ్గరికి రావడానికి ఇక మార్గం లేదా అని అంటే, వాడు పేదవాడు అయిన ఎడల దేనిని తీసుకొని రావాలంటండి? ఏం తీసుకురావాలి చెప్పండి? ఏం తీసుకురావాలి? పావురముని, 2 పావురాలని. అంటే పావురం అంటే ఎవరు? సంఘం అని చెప్పుకుంటున్నాంగా, నిష్కళంకమైంది చెప్పుకుంటున్నాంగా. అంటే ఇది గొప్ప వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, పేదవాళ్ళకు కూడా అందుబాటులో. మన గుడిలో పేదవాళ్ళకు ఒక పక్కన, గొప్ప వాళ్ళకు ఒక పక్కన ఏమైనా కుర్చీలు ఉంటున్నాయా? మీరు చూడండి, పెద్ద పెద్ద సంఘాలే ఉంటున్నాయి అంట. నాకేం తెలుసులే, నాకు కనపడితే నేను వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అని చెప్పేస్తా. అందులో మొహమాటం లేదు. ఉంటే ఉన్నాం, పోయితే ప్రభు దగ్గరకు పోతాం. మీరు వెళ్ళండి, కొద్దిగా పక్కకి వెళ్ళండి. గొడ్ల వల్లేరట వెళితే మోటార్ ఫీల్డ్ వాళ్ళు చెబుతున్నారు, అక్కడికి వెళ్ళాలంటే మాకు చిరాకండి. అదేంటనంటే గొప్ప వాళ్ళకి అందరికీ వెనక కుర్చీల్లోనండి, ఇక మిగిలిన వాళ్ళకి అరే ఎంత విడ్డూరం అండి. అరే యూట్యూబ్లో నీ ప్రసంగాలు చూస్తుంటే గుండెల పాతలు అవుతున్నాయి, నువ్వు చేసే పనులు చూస్తేనేమో నీ బండే పగిలిపోలేదు ఇంతవరకే. నీ కులతత్వం బాధ, ఇంకా ఇక బాధ. ఇది బాగపోతే సుఖమేముంది? మీకు తెలియట్లా. ఇక్కడ కూర్చుంటే ఎలైజా పాస్టర్ గారు ఏదో ప్రతిరోజు కళ్ళ ముందు కనపడుతుంటే మీకు భలే లోకులాగా ఉంది. బయటకు వస్తే తెలిసింది కథ. దేవునికి స్తోత్రం. అబ్బో ఇంద్రుడు చంద్రుడు అంటున్నారు, అక్కడికి పోయిన తర్వాత బాధలు అయ్యి కక్క లేక మెంగా లేక గొటకే ఇలా అల్లాడి చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, జాగ్రత్త. ఏదైనా ఒక వస్తువు విలువ ఉన్నప్పుడే, పోయిన తర్వాత బాగా తెలిసిద్దంట. ఉన్నప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది, అంతే. దేవునికి స్తోత్రం అమ్మా. కాబట్టి ఈ పావురము పేదవాళ్ళకు అందుబాటులో ఉంటుంది. నీ ప్రార్థన పేదవాళ్ళకు అందుబాటులో ఉండాలి. దాదాపుగా నేను తెనాలి, ప్రకాశం జిల్లా అనేక ప్రాంతాలలో దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి సువిస్తారంగా తిరుగుతూ ఉంటా. ఒకే సంఘంలోనికి ప్రభు కృపను బట్టి వర్తమానం చెప్పడానికి వెళతా ఉంటే మొదటి రోజు 10 నిమిషాల ప్రసంగం, ఈరోజు ఆఖరి ప్రసంగం ఉన్న పరిస్థితి. ఒక ఆయన అడిగాడు మన ఈ మధ్య, ఏమంటే ఆల్నైట్కి వస్తారా అన్నాడు. అని అంటే ఎక్కడా అన్న, మాది తెనాలి ప్రాంతంలో దగ్గరండి అన్నాడు. సరే మంచిది. నా నంబర్ ఎవరు ఇచ్చారంటే, మీ నంబర్ తెలియకపోవటం ఏంటండి, మా గ్రూపుల్లో ఉంది, మీ గురించి మాకు ఈ తెనాలి సరౌండింగ్లో అందరికీ తెలుసండి. ఫలానా బ్యాప్టిస్ట్ పాస్టర్ గారి దగ్గర కూడా మీ నంబర్ గతంలో అడిగి తీసుకున్నా తెలుసండి అన్నారు. సరే బ్రదర్ వస్తా. ఏంటన్నానంటే ఆల్ నైట్ ప్రేయర్ అండి అని అన్నారు. ఎంతమంది వస్తారని నేను అడగల, నేను ఎప్పుడు అడగను ఎంతమంది వస్తారని. మనకున్నది ఎంతమంది, మనకి 1,00,000 మంది ఉన్నారా? ఎంతమంది అయినా దేవుని వాక్యం చెప్పడం ఒక గొప్ప భాగ్యం. వస్తానన్న అన్న తర్వాత అంటున్నాడు, నేను ఇంత అయితే ఇస్తానండి, ఇంక అంతకు ఎక్కువ అసలు నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు అన్న అడిగానా? నేను వెంటనే అన్న ఖాళీ లేదన్నా అన్న. అదేంటండి ఇప్పుడు ఖాళీ అన్నారుగా, నువ్వు రేటు చెప్పావు కాబట్టి ఇప్పుడు నిన్ను మామూలుగా వదిలేస్తే నా రేట్ అని చెప్పి అందరికీ చెబుతూ ఉంటావు, ఇక నిన్ను క్షమించకూడదని నేను నీ దగ్గరికి రాను. దేవునికి స్తోత్రం. వెళ్ళలేదుగా,
ప్రతిదానికి ఒక పెద్ద ఇదైపోయింది ఈ రోజుల్లో. అందుకని ఆయన అన్నాడు, నువ్వు అందరికి అందుబాటులో ఉండాలి, పేదవారికి కూడా అందుబాటులో ఉండాలి. చాలా సంఘాలు ఆశపడి అడిగేవాళ్ళు. నేను వెళ్ళేవాడిని, వెళితే ఒక్కొక్కళ్ళు అనేవాళ్ళు, అయ్యా మేమే మీకు లాడ్జ్ రూమ్ తీసివ్వలేమయ్యా, అయ్యా మేమే మీకు కావలసిన ఏర్పాట్లు గట్టిగా చేయలేమయ్యా. వాక్యం చెప్పించుకోవాలని ఆశ అన్న, అయితే వచ్చేస్తాను పెట్టుకొని వెళతా ఆ జంపన్కి ఆ రావికుంపాడు అని చెప్పి ఒక డొంక రోడ్డు ఉంటుంది, బస్ షెల్టర్ ప్రక్కనే కొట్టుడు పంపు అనమాట. ఆ పంపు దగ్గర ఆగి మోటార్ సైకిల్ మీద వెళతా హెల్మెట్ తీసి మొహం కడుక్కొని కవర్లో ఉన్న బట్టలు, నేను మైలవరపు ఆనంద్ గారు ఆ బట్టలు తీసి అక్కడ బట్టలు మార్చుకొని ఇక ఊర్లోనికి వెళ్ళి వాక్యం చెప్పేవాళ్ళం. ఎట్టుండేది అన్నానంటే దగ్గర 100 కిలోమీటర్ల మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తే అదే మొహంతో అక్కడికి వెళితే మన రంగు వాళ్ళు భయపడేవాళ్ళే. అందుకని అక్కడికి వెళ్ళి బట్టలు మార్చుకొని ముఖం పంపు కింద గడుక్కొని వాక్యం చెప్పి కొంతమందిని పాపం ఏమన్నా ఫెసిలిటీస్ లేకపోతే వాక్యం మళ్ళీ వాళ్ళు అంటారు, నేను నెక్కచ్చి నేను ఉప్పు పప్పు నువ్వే పెద్ద తూపు. ఎక్కడ నిప్పు చెప్పండి? అందరికి అందుబాటులో. నా పావురము నిష్కళంకురాలు. ఎలాంటిదంటండి పావురం? నిష్కళంకురాలు. అంతేకాదు నా పావురము బలికి పేదవానికి కూడా అందుబాటులో. కాబట్టి ఇప్పుడు నువ్వు అందరికి అందుబాటులో ఉండాలి లేదా చెప్పండి? నీ ఇంటి పెరటికే అందుబాటులో ఉంటావా? ఏంటి ఎడ చూస్తున్నారు నన్ను? మీ పొళ్ళకే అందుబాటులో ఉంటారు మీరు? మీ ఏలు ఇడిచిన వాళ్ళకి కాలు ఇడిచిన వాళ్ళకి అందుబాటులో ఉంటారా? నీకోసం ప్రాణం విడిచిన యేసయ్యకు అందుబాటులో ఉండాలి. స్తోత్రం చెప్పండి. తర్వాత మీకోసం ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి ప్రార్థన చేసే సంఘానికి అందుబాటులో. ఎంత తెలివిగా అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా నా బ్రతికి ఇంతేనన్నట్టుగా నేను చేయగలిగేది ఏమి చెప్పటం నా పని, వినటం వినకపోవటం అది మీకు దేవునికి సంబంధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నువ్వు అట్నే ఉండి ఏదన్నా ఒకరోజు బాధ కలిగి అయ్యో అమ్మో అన్నట్టు నేను చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. అప్పుడు పాడుకోను, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుండగా అంతలో నా యేసు స్వామి చెంత చేరేనే, మా ఊరికొచ్చాడమ్మా, మా పేటకు వచ్చాడమ్మా, మా వీధికి వచ్చాడమ్మా. ఇంటికి వచ్చాడా? నువ్వు రానిత్తేనేగా కదా. అందుకని వాయిదాలు వేయకుండా అందరికి అందుబాటులో ఉండేటట్లుగా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. పావురము నిష్కళంకమైంది, పవిత్రమైంది. రెండవది పావురము పేదవారికి సైతం అందుబాటులో ఉన్నది. నీవు నేను కూడా గొప్పోడికి కొద్దోడికి చిన్నోడికి పెద్దోడికి అందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమయ్యి ఉన్నాము. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పావురానికి ఉన్న ఒక మంచి లక్షణం, ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. మరియు ఏంటిదంటది? నీళ్ళు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి. ఏ పావురం అంటండి? ఈ మధ్య నల్ల పావురం అంటే ఇష్టం అంటలేదు కొంతమందికి, తెల్ల పావురం అంట. పావురాల్లో కూడా ఏ పావురం కావాలంటే వీళ్ళకి రంగు కాదు కావాల్సింది, బుద్ధి కావాలి. నల్ల పావురమును ఒకటి వెలుపలికి విడిచెను, అది ఎక్కడ కాలు మోపటానికి స్థలం లేక మళ్ళీ వాడి దగ్గరికే చేరింది. మనమైతేనా ఏంటమ్మా రాలేదన్నానంటే పని చెప్పావుగా కొద్దిగా అక్కడే కూర్చొనివా. మరి ప్రార్థన మధ్యలో ఆదివారం వచ్చిందిగా, అయినా వినపడుతుంది ఫోన్లో యూట్యూబ్లో వినపడుతుంది. అరే చిన్న పిల్లలకి విజయ డైరీ పాలు అన్నబట్టు, సంగం డైరీ అన్నబట్టు, లేకపోతే దొడ్ల డైరీనో మెట్ల డైరీనో సూర్ డైరీనో ఏది పడితే అది బట్టమాక. చిన్నపిల్లలకి ఏదన్నా ఒకటే ఏం చేయాలంట, ఒకటే పట్టాలి కదా. అందుకని ఆయన అంటున్నాడు, ఏమని అన్నాడు తెలుసా? ఇదిగో అక్కడికి మళ్ళీ ఆ ఓడ కిటికీ దగ్గరికి వచ్చి తటపటా కొట్టుకుంటుంటే ఆయన చేయి చాచి దానిని ఓడలోనికి తీసుకొని 8 దినాల తర్వాత పంపిస్తే ఇప్పుడు త్రొంచబడిన ఏం తీసుకుంది? ఒలీవ చెట్టు యొక్క ఆకును ఆనవాలుగా. అసలు ఎంత గొప్ప తెప్పలు ఎందుకు వచ్చినాయి? జలప్రళయం ఎందుకు వచ్చింది? మనుషులను బట్టి. మనుషులు ఏమయ్యారు? భూలోకం దేవుని సన్నిధిలో
చెడిపోయిండు. అందుకనే ఒక ఆయన పాట పాడుతూ అంటాడు, రండి రండి పాప సంబంధులో, చీకట్లో ఎందుకండి సింధులో. ఇదివరకు ఒక గొప్ప దైవజనుడు సత్తెనపల్లిలో బ్రదరన్ ఫెలోషిప్లో ఒక మంచి సేవకులు, పెద్ద ఆయన వజ్రగిరి జోసఫ్ అయ్య గారు అని చెప్పి, ఆ రోజుల్లో వాళ్ళు గుర్రాల మీద, ఎడ్ల బండి మీద, ఎక్కడ సత్తెనపల్లి నుంచి హైదరాబాదు వరకు బండ్ల మీద కాలినడక నెడుతూ వాక్యం చెప్పుకుంటూ ఆ ఊరిలో ఒకరోజు సేవ చేసిన గనులండి. దీని అంతటికి తిప్పలేంటండి అని అంటే వాన రావటం. అందుకని మన దైవజనులు పిరిడి అన్న కూడా ఒక పాట పాడతాడు, నాకు అది రాదులే. ఏంటది? కురిసింది తొలకరి వాన నా గుండెలోన, చిరుజల్లులై ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై. వర్షం ఎక్కువ అవుతుంటారు, మీరు ఉంటారా? వాక్యం ఇంకొక పావు గంట చెప్పని 12 కాలేదు కాబట్టి ఏదో వింటున్నా. నేను ముత్యాలని వెళితే బాగుండమ్మా, అక్కుండేదిగా. సిరుజల్లు కావాలి, మీకు సిరుజల్లు కావాలి. నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలె పొంగి పొరలి ప్రవహించే, నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్యా, పొంగి పొరలి ప్రవహించే. నాకు కూడా వస్తున్నాయి పాటలు, పడు. ఆరాధించెద నా యేసయ్యా, ధూళినై పాడైన ఎడారిగా నన్ను చేయక, జీవజల్ ప్రవహింపజేశావు. ధూళినై పాడైన ఎడారిగా నన్ను చేయక, జీవజల ఊటలు ప్రవహింపజేశావు. కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక, సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిపావు. స్తుతులు స్తోత్రం నీకే దయాసాగరా, స్తుతులు స్తోత్రం నీకే అయ్యా దయాసాగరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాస్ట్లో అనుకుంటా అంటారు, ఏమంటాడు తెలుసా? ఏంటిదంటది? తడిసి ముద్దై ఆయన సన్నిధిలో అలాగున ఉండాలంట. ఈ వాన నోవాహు దినాలలో భ్రష్టత్వంతో నిండిన పాపిష్టి జనాంగం అంతటిని తుడిచిపెట్టి పవిత్రపరచడానికి వర్షం పంపించితే, ఆ ఓడలో 8 మాత్రం సురక్షితంగా ఉంటే, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి కాలు మోపటానికి ఎక్కడికన్నా స్థలం దొరికిద్దేమని పావురాన్ని పంపిస్తే ఆనవాళ్ళు తెచ్చిందా లేదా? అది తీసుకొచ్చిందా లేదా? అందుకనే నా పావురము నిష్కళంకురాలు. కాకిని పంపించాడు, తెచ్చిందే ఆ వార్త. సచ్చిందో తెలియదు, బతికిందో తెలియదు. మళ్ళీ కనపడిందే కిటికీ దగ్గర కనపడిందే. వాడ కిటికీ దగ్గర చాలా కాకులు ఉంటాయి, మళ్ళీ వాడ కనపడదు. కిటికీ కాదు, వాడ దగ్గరికే రావు. లేనిపోయింది కనపడిద్దేమని వాడ దగ్గరకు కూడా రావు. రక్షింపబడింది, ఉగ్రత నుంచి తప్పించబడింది. ఇదిగో ఆ వాడలోనే నోవాహు సమక్షంలోనే ఆపద నుంచి తప్పించబడ్డావు, జలప్రళయం నుంచి తప్పించబడ్డావు, ఉరుముల నుంచి, మెరుపుల నుంచి, జడివాన నుంచి, పెనువాన నుంచి, వరదల నుంచి తప్పించబడితే, ఏమోలే బయటికి వెళ్ళి శుభవార్త తెస్తావని పంపిస్తే పత్తా లేకుండా పారిపోయావా? ఎంత గొప్ప కాకి అండి ఇది. జాగ్రత్త. అందుకని ఇంకొక మాట చూడండి, ఓ చక్కని మాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13. నమ్మకమైన దూత తనను పంపువారికి ఏంటిదంట? కోతకాలపు ఏంటది? మంచు చల్లదనము వంటి వాడు. చూసారా? నమ్మకమైన దూత అంట, కోతకాలమున మంచు చల్లదనము వంటి వాడు. ఎవరైనా నమ్మకమైన, కోతకాలంలో మంచు ఉంటే ఏమైంది మీకు తెలియనియా? కోతలు ఊడుపుల గురించి మనకు తెలియదు. కోతకాలంలో మంచు పడింది అనుకోండి, బాగా తెల్లబారిపోయి ఉంటాయి పంట. ఎండ వచ్చింది అనుకోండి, ఎండకు కోస్తుంటే ఆ కంకులుకున్న వడ్ల గింజలు ఏమైపోతాయి? నువ్వు కోసేటప్పుడు కొద్దిగా రాలిపోతాయి. దానిని తిరగేసి పక్క వరుసలో మునివేసేటప్పుడు
కొప్పేసేటప్పుడు ఇంకొద్ది రాలిపోద్ది. మళ్ళీ కట్టని తీసుకొని కట్టగట్టి గూడేసేటప్పుడు కళ్ళం దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకొన్ని. అందుకనే మంచు కోతకాలానికి పండిన పంట నేలపాలు కాకుండా కాస్త ఉంటుంది. అర్థమైంది మీకు? అట్లాగనే ఒక నమ్మకమైన వర్తమానికుడు, నమ్మకమైన దూత కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు ఉన్నవి పోగొట్టుకోకుండా భద్రంగా కాపాడటానికి మంచి వర్తమానము ఇస్తాడు. నేను అట్లాగ ఉండాలని సంఘంలో సహవాసంలో, అమ్మ నువ్వు అయి చేస్తే దేవుడు నిన్ను దీవెత్తాడు, అయ్యగారికి ఈ పెడితే దేవుడు నిన్ను దీవెత్తాడు, అమ్మగారు నెట చూస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెబితే నేను కోతకాలానికి మంచు లాంటి వాడిని కాదు. ఎట్లాగుంటుంది? నిప్పుల్లో ఉప్పు లాంటి వాడిని అయిపోతా. నిప్పుల మీద ఉప్పులు వేస్తే ఏమవుతాయి చెప్పరే? మనం ఎంత గొప్పో తెలుసా? ఎలైజా అంటే ఎంత గొప్పో తెలుసా? ఎలైజా సంఘం అంటే ఎంత గొప్పో తెలుసా? ఎలైజా సంఘంలో ప్రార్థన అంటే ఎంత గొప్పో తెలుసా అన్నాను అనుకో, నిప్పుల మీద ఉప్పు అయిపోతాం. కానీ కోతకాలానికి మంచులాగా మరి మీకేమో ఈ మంచు పనికి రాదయ్యా, నిప్పుల మీద ఉప్పులు వేయటమే బాగుంటాయి మీకు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు మంచు కాలము కోతకాలానికి చల్లని మంచు వలె ఉపయోగపడతాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, సువార్త ప్రకటించుచు సమాధానం అని చెప్పు వాని యొక్క పాదముల పర్వతముల మీద ఎంతో సుందరములు. చూసారా? అంటే మనం ఏం చెప్పాలి? మంచి వార్తని మన ఒక ప్రార్థన చేస్తుంది మైకితే. ఎక్కడ కాదులే, భయపడమాకండి, ఎక్కడైతే అంత ధైర్యంగా ఎట్ట చెబుతా. ఏం బతుకు ఒకటి మారలా. ఆమెకెప్పుడు మైకి ఇచ్చినా అంటది అమ్మగారేలే. ఆమెకెప్పుడు మైకి ఇచ్చినా అంటది, ప్రభువా దొంగలను మార్చాయా, వ్యభిచారులను మార్చాయా. అయ్యా ఈ ఊరు కాదు, గుంటూరు జిల్లా. అయ్యా దొంగలను మార్చాయా, వ్యభిచారులను మార్చాయా, తాగుబోతులను మార్చాయా. నీ తమ్ముడు వీర తాగుడు తాగుతున్నాడు, మీ ఆయన వీర తాగుడు తాగి కొట్టేస్తున్నాడు నిన్ను ఇంటికి వచ్చి. రోజు ఇంట్లో నుంచి బయటికి పోవటమే. ఆయనకి నష ఎక్కువై మంచం మీద నుంచి కింద పడుకునేదాకా నువ్వు ఇంట్లోకి వెళ్ళవు. నువ్వు వచ్చి ఇక్కడ చేసే ప్రార్థన ఏంటి నా తల్లే? నువ్వు చెబుతున్న వాక్యం మరి చెప్పేదానివి అనువైన మాటలు చెప్పు. దొంగలను మార్చి వ్యభిచారులను మార్చానంటే ఆ ఊరు కోటానికి వెళితే అలా అన్నారు. మీరు వస్తున్నారని వచ్చాము అయ్యగారు. ఎప్పుడు చూసినా పుండు మీద టించర్ అయితే పర్వాలే మానిపోద్ది, పుండు మీద కారం పోసిద్ది. అందుకే అసలు మహా చిరాకేండేమా అని మీరు వస్తున్నారని వచ్చాం. పోయిన సంవత్సరం కూడా అందుకే వచ్చాం. వచ్చే సంవత్సరం మీరు వస్తే ఇక్కడికి మేము రాములేండి, గొట్టాల్లో వింటామని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక నన్ను కూడా వామ్మో జాగ్రత్త. కొంతమందిని వర్తమానం అంటే ఎట్లా ఉంటుంది? ముందు మంద చూడడం, దొంగలను మార్చంట, వ్యభిచారులను మార్చంట. ఓహో ఏం గురించి పుస్తకం చదివేశారమ్మా. అందుకే మన నోట నుంచి మాట ఎట్లాగా ఉండాలనంటే అలసిన వారిని ఓరడించే మాటలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను, టైం అవుతుంది. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ వచనం, 13వ అధ్యాయంలో 28వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ వాళ్ళు ఉన్నత దేవులంట. వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే అయ్యా మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు కూడా అనుకుంటున్నారంట, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మిడతలు? మన ఊరికి వచ్చినాయి, మన దేశానికి వచ్చినాయి. ఏంద్ర ఈ మిడతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గుప్పిడితో పట్టుకొని నలిపేస్తే పోయేటట్టున్నారు. అయినా ఇంత చిన్న పర్సనాలిటీలు మన దేశంలో ఎక్కడ లేవే అని అనుకుని నవ్వుకుంటున్నారంట. ఇప్పుడు అంటున్నారు, దేవుడు చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమే, అది మంచి సత్తువ కలిగిన నేలే, సారవంతమైన పంట ఇచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దానిని జయించి మనం స్వాధీనపరచుకోవటం మన వల్ల అయ్యేది కాదని 12 మందిలో 10 మంది మాట చెప్పేసరికి జనులంట గుండె బాదుకొని ఏడ్చి మోషే మీద సొణుగుతున్నారంట. అసలు ఈయన మాట ఈయన అనవసరంగా ఇక్కడికి వచ్చాం. ఈయన మాటిని ఏదో కొత్తలో ఎలైజా గారు వాక్యం చెబుతుంటే ఒళ్ళు బొంగి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాం. తీసుకోకపోతే ఎంత బాగుండు అనుకుంటున్నాం అమ్మా. అనుకో మాకు తల్లే. 10 మంది అనుకున్నారు చేరల వాగ్దాన భూమిలో. నువ్వు అనుకుంటే మనకున్న వాగ్దాన భూమిని మనము
పోగొట్టుకుంటారు. కానీ యెహోషువ కాలేబులంట జనులను నిమ్మళపరిచే మంచి వార్త. అందుకనే మనం గతంలో చెప్పుకున్నాం, అయ్యా వీళ్ళు మాత్రమే ఎందుకు మీ రాజ్యానికి వాగ్దాన భూమిలోకి వచ్చారంటే వాళ్ళు ఆ దేశమును గురించి మంచి వర్తమానం అందించి జనులను నిమ్మళపరిచారు గనక వాగ్దాన భూమిలో వాళ్ళు ప్రవేశిస్తారన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లాగా ఉండాలి? నిష్కళంకమైన పావురంలాగా, రెండవది అందరికి అందుబాటులో ఉండే ప్రార్థనలాగా, మూడవది మంచి వర్తమానం చెప్పేవారిగా. ఏం చెబుతున్నాం మనం ఏం చెబుతున్నాం? ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళని ప్రార్థనకి వెళ్ళమని చెబుతున్నామా? చెప్పాలి అంతేనా? లేకపోతే ఆ సంఘం వద్దులే, ఈ సంఘానికి రా. అది కాకపోతే నువ్వు మారు మనసు పొందినా మళ్ళీ లోకంలో కలిసైనా పోగానే ఈ ప్రార్థన ఎందుకమ్మా అని చెబుతున్నావా? నువ్వు మంచి వర్తమానివి కాదు. నీ మాట ఎట్లాగా ఉండాలనంటే అలసిన సమయంలో ఊరటనిచ్చేదిగా ఉండాలి. సమరయ స్త్రీ ఊర్లోనికి వెళ్ళి ఏ వార్త చెప్పింది? మంచి వార్త చెప్పింది. మంచి వార్త చెప్పింది. కాబట్టి మనం కూడా మంచి వర్తమానికులుగా ఉండాలి. ఈ పగటికాల సమయంలో నా మాటలు ముగిస్తున్నా. ప్రియుడైన యేసు షోలమితి అనే తన ప్రియురాలుని సంఘమును ఉద్దేశించి అంటున్నాడంట, నా పావురమా నీవు నిష్కళంకురాలవి, అంటే పరిశుద్ధమైన దానివి. పావురం అందరికీ, పేదవారికి అందుబాటులో ఉంటుంది. పావురం మంచి వర్తమానము తెచ్చిద్ది. మరి మనం ఈ లక్షణాలు ఉన్నాయో లేవో పరిశీలన చేసుకుందాం. ఇవి ఉంటే కాపాడుకుందాం. వీటిల్లో ఏదైనా లేకపోతే చివరిలో ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు ఈ భాగ్యం దయచేయ అని ప్రభువుని వేడుకొని ప్రభు రాజ్యానికి వారసులమవుదాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా దేవునిని ఘనపరిచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై
మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో సేవించుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో సేవించుటకై నూతన యెరూషలేము సేవించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, ప్రార్థన చేసుకుందాం. ఈ పగటికాల సమయంలో విన్న దేవుని మాటల గురించి ఒకసారి మన జీవితాలు మన బ్రతుకులని పరిశీలన చేసుకుందాం. రాకడ సమీపంగా ఉన్నది. లోక ఛాయలన్నీ మాయా. దేవుని ఎదుట నిష్కళంకులుగా మనం నిలవబడాలి. ప్రియుడైన యేసయ్య షూలమితుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నా పావురమా నిష్కళంకురాలా, నా పావురము ఒక్కతే నిష్కళంకమైనది, కళంకము లేనిది, మచ్చలేనిది, ముడత లేనిది, డాగు లేనిది. ఈరోజు దేవుడు నిన్ను గురించి ఈ మాట చెప్పగలుగుతున్నాడా? మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? మన బ్రతుకులు ఎట్లాగుంటున్నాయి? మన